అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాకముందు పరిస్థితి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ముఖ్యంగా నీటి విషయంలో తీసుకుంటే అప్పుడు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణలోన అని చెప్పేసి పాటలు పాడుకున్నాం. ఏమి మారేనురా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగా ఉన్నాయిరా అని చెప్పేసి పాటలు పాడుకున్నాం. వాకిట్ల నీళ్లు చల్లడానికి నీళ్లు లేక పెచ్చులు ఊడుతుండే, ఏడ్చి కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోతుండే, తాగుదామంటే కడవలలో నీళ్లు లేకపోతుండే. ఈ పరిస్థితి అయితే ఉండే, అందరికీ తెలుసు. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలుసు, మన తాతలు ముత్తాతలు మన నాయనమ్మలు మన అమ్మమ్మలు చెప్తారు ఆ పరిస్థితి ఏంది అనేది. ఇప్పటికీ మనం గజ్వేలు ప్రాంతానికి పోయినా లేకపోతే తెలంగాణ ప్రాంతం ఎక్కడికి పోయినా ముసలోళ్ళను, మన నాయనమ్మల ఏజ్ ఉన్నోళ్ళను లేకపోతే అమ్మమ్మల ఏజ్ ఉన్నోళ్ళను అడిగితే నీళ్ళ పరిస్థితి ఎట్లుండే అంటే, ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకొని కేసీఆర్ వచ్చినాక ఈ నీళ్ళ బాధ పోయింది, నీటి కష్టం పోయింది అని చెప్పేసి చెప్పుకుంటా కన్నీళ్లు తీస్తారు. ఎందుకంటే గుక్కడన్ని నీళ్లు తాగడానికి కూడా ఏడ్చిన సందర్భాలు పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రీసెంట్గానే గజ్వేల్కు పోయొచ్చిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆ వీడియోలలో మన వీడియోలు ఉంటాయి. ఒక బావి ఉండే గజ్వేల్, ఆ ప్రాంతంలో ఒక బావి ఉండే. ఆ బావి దగ్గరికి పోయి కావడిలు కట్టుకొని పోయి ఆ బావి దగ్గరికి 2-3 కిలోమీటర్ల ఆవలికి పోయి నీళ్లు తాగనీకి ఎత్తుకొచ్చేటోళ్ళట. ఆ పరిస్థితి ఉండే. సరిగ్గా ఇయ్యలటికి మిషన్ భగీరథ పథకం ప్రారంభమయ్యి 10 సంవత్సరాలు. ఆగస్టు 7వ తారీఖు నాడు గజ్వేల్ నియోజకవర్గంలో కోమటిబండ ఆ ప్రాంతంలో కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు ఈ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిండ్రు. దానికి మొత్తం బాధ్యత వహించింది మాజీ మంత్రి హరీష్ రావు గారు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే. ఆ మిషన్ భగీరథ స్కీమ్ ఏదైతే ఉన్నదో, ఆ పథకం ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ చేసి చూపెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఆ శుభ సందర్భాన్ని ఇయ్యలడికి 10 ఏళ్ళు కాబట్టి ట్విట్టర్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేసి ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. నీళ్లు లేక అప్పుడు పరిస్థితులు ఎట్లుండే, నీళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లయినాయి, ఏం కథ అనేది మొత్తం రాసుకుంటూ వచ్చిండ్రు. అప్పుడు ఒక పాట వాడుకునేది. నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు బెల్లి లలితక్క పాట యాదికొస్తా ఉన్నది. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక రాక నీళ్లు వచ్చే సుఖ నీళ్లు దొరకపాయే, లైను మీద లైనులాయే, బిందె మీద బిందెలాయే. ఈ నీళ్లు లేక పరిస్థితి. పిల్లనంటూ చూడబోతే తుమ్మెదాలో, పిల్లనెవ్వరు ఇయ్యకపాయిరి తుమ్మెదాలో అని చెప్పేసి బెల్లి లలితక్క పాట చాలా ఇష్టం నాకు, చాలా అంటే చాలా ఇష్టం. మిషన్ భగీరథ పథకం పెట్టిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి గడప దగ్గరికే నీళ్లు చేరుకున్నాయి. నాకు ఈ మిషన్ భగీరథ పథకంలో 2 అనుభవాలు ఉన్నాయి. అప్పుడే ప్రారంభించిండ్రు మిషన్ భగీరథ పథకాన్ని. అంతకుముందు పైప్ లైన్లు కొన్ని జాగాలలో ఉండే, కానీ ఈ మిషన్ భగీరథ పథకం పెట్టిన తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి తాగునీళ్ళ నిల్వలు మా డాడీ మా బాపు మిషన్ భగీరథ నల్లలు పెడుతుండే, మిషన్ భగీరథ నల్లలే పెడుతుండే మా బాపు. చాలా అనుభవం ఈ మిషన్ భగీరథ నల్లలతోని, చాలా అనుభవం. ఎందుకంటే సిద్దిపేట కోమటి చెరువు దగ్గర మిషన్ భగీరథ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో నేను పనిచేసిన. ఎందుకు పనిచేసిన, దేనికి పనిచేసిన అని అంటే, పొద్దుగాల లేచి ఫోన్లు చేయాలి. ఆఫీస్కి పోయి 10 నుంచి మొదలు పెడితే సాయంత్రం 6 దాకా ఫోన్లు చేయాలి. అంత గొప్పగా 2018వ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో ఇంత గొప్పగా శ్రద్ధ తీసుకున్నారు. నేను పనిచేసింది 2018వ సంవత్సరంలో. ఎట్లా అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ల్యాండ్ లైన్ ఉంటుంది. కొన్ని నా సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కాబట్టి సిద్దిపేట నియోజకవర్గం మొత్తం నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా, ఒక 3-4 వేల కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. ఆ 3-4 వేల కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి మీకు ఇలా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా తక్లీఫ్ ఉన్నదా, ఎక్కడైనా పైప్ లైన్ వలిగిపోయిందా, ఏమైనా ఇబ్బంది ఉన్నదా అని చెప్పేసి అడిగితే ఆ ఊళ్ళల్లో ఇక నల్లలు పెట్టేటోళ్ళు ఎట్లుంటారు మనకు తెలుసు కదా. ఇక మన బాపు ఏజ్ ఉన్నోళ్ళు లేకపోతే వాళ్ళు మంచిగా చెప్పేది సమాధానం, గిట్లున్నది బిడ్డ అని చెప్పేసి. ఇప్పటికీ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా అని బక్రీద్ చెప్పేలా ఆ ఊరికి ఫోన్ చేసి నేను అడిగితే ఒక కాక ఒక ముచ్చట చెప్పి ఆయనకు సరిగ్గా అర్థం కాలే. ఈయన వల్లే అదే ఫస్ట్ ఫోన్ నేను చేసింది. అంటే ఒక గొప్ప అనుభవం. నేను మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయే మీ ఊరికి అలా అని అడిగితే, ఆ బర్లకు నీళ్ళు ఇప్పుడే పెట్టొచ్చిన బిడ్డ అని చెప్పేసి చెప్పిండు.
అంటే ఆ రోజు నేను నవ్వుకున్నా. మిషన్ భగీరథ అంటే బర్రెలకు నీళ్లు పెట్టొచ్చినవా అని చెప్పేసి ఆయనకి ఇనబడి బర్రెలకు నీళ్ళు ఇప్పుడే పెట్టొచ్చినా అని చెప్పిన సందర్భాలు. అందుకే నేను ఆనందంగా చెప్పుకుంటున్నా. మిషన్ భగీరథలో ఆ నీళ్ళు వస్తున్నాయా లేవా అని చెప్పేసి నేను ప్రతిరోజు కాల్స్ చేసేది. ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఏఈలు సంబంధిత వాళ్ళు రాసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది, ఇగో ఇట్లా నేను పనిచేసిన కాబట్టి నాకు హ్యాపీగా ఉన్నది. మొత్తం మీద ఇయ్యలటికి మిషన్ భగీరథ ప్రారంభమై 10 ఏళ్ళు నీళ్లు తాగడానికి ఏడిచిండ్రు. ఫ్లోరోసిస్ వ్యాధి రక్కసి మనల్ని పట్టి పీడించింది. ఆ పరిస్థితి ఉండే రైట్. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పంచుకున్నారు ఈ గుడ్డు స్కీమ్. ఇది ఒక పథకం కాదు, తెలంగాణ ప్రజల దాహాన్ని తీర్చిన ఒక నిరంతర ప్రక్రియ ఇది. ఇగో ఈ వీడియో పంచుకున్నారు. ఒకనాడు దాహంతో అల్లాడి క్లోరైడ్తో నడుము వంగి లక్షలాది మంది బిడ్డల జీవితాలు కోల్పోయిన కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగీరథ స్వయంగా భగీరథుడే దిగివచ్చి A revolution in the drinking water sector, Mission Bhagirath. This flagship program has been launched on a war footing so that every household in Telangana is provided with a tap connection, giving safe, treated and abundant drinking water. It is a grand network of pipelines in various sizes spanning over 2 lakh kilometers. At an estimated cost of over 46,000 crore rupees, Mission Bhagiratha supplies 3,000 million liters of safe drinking water every day to a population of nearly 3 crores. For the first time in the country, Telangana is the only state to provide its citizens with adequate safe drinking water to every household. With Mission Bhagiratha, history is made for the first time in India, achieving 0% fluoride safe drinking water in the state. Telangana is now a role model to Union government's Jal Jeevan Mission, as well as to the 11 state governments in the country. రైట్. మొత్తం మీద ఆ వీడియో ట్వీట్ చేసి ఆ వీడియో కింద చాలా మ్యాటర్ రాసుకుంటూ వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. అప్పుడు మొత్తం ఇక అన్ని బాధ్యతలు భుజాల మీద వేసుకొని మిషన్ భగీరథ స్కీమ్ ఏదైతే ఉన్నదో అధికారులను సమన్వయపరుచుకుంటా పనులు ఏడదాకా వచ్చినాయి ఏం కథ అని చెప్పేసి అన్నిటిని అది చేసుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు గారు మిషన్ భగీరథ పథకాన్ని సక్సెస్ చేసి చూపెట్టారు. అప్పుడు గజ్వేల్ నియోజకవర్గము అంటే 2016 ఆగస్టు 7వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించిండ్రు. ఈ పథకం ఒక పథకం లెక్క చూడట్లేదు, ఇది నిరంతర ప్రక్రియ, సాగునీటి గోస తీర్చిన ప్రక్రియ, సాగునీటి బాధలు తీసిన ప్రక్రియ అని చెప్పేసి. అప్పుడు చాలా గ్రామాలలో చేతి పంపులు ఉండేటి, బావుల కాడికి పోయేటోళ్ళు, బావుల కాడ నీళ్లు తెచ్చుకునేటోళ్ళు, కావడి కట్టుకుని పోయేటోళ్ళు, ఇట్లా నీళ్ళకి ఏడ్చిర్రు. నిజంగా చెప్పాలండి చాలా ఏడ్చిర్రు. నీళ్లు దొరక్క గుక్కడు తాగడానికి నీళ్లు దొరక్క జీవిడిచిన రోజులు కూడా ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. అట్లా నీళ్లు తెచ్చే ప్రయత్నం ఎవరు చేయలేడు మన ప్రాంతానికి. కానీ ఇలా అవాక్కులు చెవాక్కులు పేలుస్తూ ఉంటారు, మొరుగుతూ ఉంటారు మత్తుగా. నీళ్లు తెస్తామని ఆలోచనే చేయలే. 60 ఏళ్ళు పరిపాలిస్తే మనకు తాగునీళ్ళు ఇచ్చిన పాపాన ఓలే. ఇలా వచ్చి 3 ఏళ్ళ పొద్దవుతుంది కదా. కనీసం ఏ ప్రాంతానికన్నా ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ ఇచ్చిర్రా? మారుమూల ప్రాంతాలకు నీళ్ళు ఇయ్యలేదని మొత్తుకుంటారు కదా ఇప్పటికి కూడా కొంతమంది మేధావులు. మరి వచ్చి 3 ఏళ్ళ పొద్దుల ఇచ్చిర్రా? ఆ ప్రాంతానికి కనెక్షన్లు ఇచ్చిర్రా? ఇయ్యలే. సక్సెస్ చేసి చూపెట్టిర్రు. దాన్ని ఇంకా ముందడు కొనసాగించాల్సింది పోయి పైపుల స్కామ్ జరిగింది మిషన్ భగీరథల, ఆ స్కామ్ జరిగింది మిషన్ భగీరథల, ఈ స్కామ్ జరిగింది మిషన్ భగీరథల. ఆఖరికి కేసీఆర్ హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథనే అక్కరవడ్డది. అలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అని మొత్తుకున్నారు కదా. కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లిలో నీళ్లు నింపినప్పటికి కూడా కాళేశ్వరంలో భాగమైన వాటితోనే నీళ్లు అది ఆయకట్టుకు చేరే పరిస్థితి ఉన్నది. కాళేశ్వరమే దిక్కయింది. ఇవాళ వాళ్ళు తుమిడిహట్టి వారధా కట్టినా కూడా మేడిగడ్డనే దిక్కవుతుంది. ఇది వాస్తవం, ఇది సత్యం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఫలాలు తీసుకుంటాం కానీ ఆ ఫలాలు వచ్చే వాటి పేరు చెప్పము, ఆ ఫలాలు వచ్చేటట్టు చేసేటోళ్ళ పేర్లు చెప్పమనే కాడికి చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్. మొత్తం మీద ఎక్కడైనా పైప్ లైన్లు వలిగిపోతే మళ్ళీ దాన్ని పునరుద్ధరించే తెలివి లేదు. ఇంకో ముచ్చట దానికి విద్యుత్ బిల్లులు అట్లా ఇట్లా మన్ను మశానం అన్నీ చెప్తుండ్రు.
కనీసం పైప్ లైన్ పలిగిపోయిందన్నా కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు. ఆఖరికి ఈ మిషన్ భగీరథ మీదనే మొన్న సీతక్క అధ్యక్షతన ఈ సమీక్ష ఏర్పాటు చేసిర్రు. ఆ సమీక్షను మనం చూసినాం. రైట్, చాలా అంశాలు ప్రస్తావించిండ్రు. ఈ సర్కారుకు సురుకులు కూడా పెట్టిర్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. పిల్లలు తాగునీటి కోసం వెళ్లకుండా చదువు మీద దృష్టి పెట్టేటోళ్ళు. అప్పుడు చదువు బంద్ చేసి నీళ్ళ కోసం పోయేది, కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది. మిషన్ భగీరథను కేవలం ఒక ప్రభుత్వ పథకంగా చూడలేము. ఇది తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మార్చిన సమగ్ర వ్యవస్థ, తాగునీటితో ప్రజల ఆరోగ్యాలను కాపాడిన అమృత జల ప్రణాళిక అని చెప్పేసి ఇట్లా ఈ పథకాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో, ఒక పథకాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో ఆ పథకాన్ని కొనసాగించడం కూడా అంతే ముఖ్యము. ఈ ప్రభుత్వం వెనుకబడ్డది. ఈ ప్రభుత్వము దాన్ని కొనసాగించడంలో ఆగమైంది అనేది మాత్రం వాస్తవం. మొత్తం మీద దాన్ని పట్టించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసిర్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షనార్.